వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టివ్. సో భయ్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే వివో T4X 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన హైలైట్స్ ఏంది, యూనిక్నెస్ ఏంది, స్పెసిఫికేషన్స్ అని ఇన్ డెప్త్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే భయ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ ఏదైతుందో పక్కా చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది భయ్, లాస్ట్ దాకా చూడు. మనం ఇంకొక రిక్వెస్ట్ అనమాట. మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే వివో అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తే గెట్ వాకి, కానీ ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఆన్ ద స్క్రీన్ మీద వివో T4X 5G గెట్ సెట్ టర్బో అనేసి పెట్టారు కదా. సో హైలైట్ కూడా చూసుకుందాం ఒకసారి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ కింద మెన్షన్ అయితే A20 అండ్ ఏమేమి ఇస్తారు యాక్చువల్లీ చూసుకుంటే మీడియా డెన్సిటీ 7300 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. 6500 mAh బ్యాటరీ, 1050 నిట్స్ బ్రైట్నెస్తో పాటు వస్తుంది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ డ్యూరబిలిటీతో పాటు కూడా వస్తుంది అనమాట. 50 MP ఏ కెమెరా, ఏ ఎరేజ్, ఫ్రంట్ 15తో పాటు కూడా వస్తుంది. ఓవరాల్గా ఈ డిజైన్ అంత బాగుంది. 2 కలర్ వేరియంట్స్ వస్తుంది, ప్రాంటమ్ పర్పుల్ అండ్ మరీన్ బ్లూ కలర్. ఓకే, మినిమలిస్టిక్ యట్ ట్రెండింగ్ డిజైన్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇంకా క్వాడ్ కర్వ్డ్ ఎడ్జ్ డిస్ప్లే 8.09 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. బాగుంది. బ్యాటరీ చూసుకుంటే 600 mAh బ్యాటరీ విత్ 44 hours ఛార్జర్ అనమాట. సో ఛార్జర్కి టైం పడుతుంది, కొంచెం టైం అయితే తీసుకుంటే ఛార్జింగ్ కానీకే. సో 5 years దాకా లాంగ్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది, ఏ ప్రాబ్లం లేకుండా అనేసి అయితే అంటారు. మంచి ప్రాసెసర్ అయితే మెయింటైన్ చేసారు. ఫోన్ అనేది ఆర్కిటెక్చర్ మీద పెన్పే టెక్నాలజీ తయారు చేశారు. 2.5 క్లాక్ స్పీడ్స్, 8 కోర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ 8GB ర్యామ్తో పాటు కూడా వస్తుంది అప్పుడు. యూఎస్ 3.1 స్టోరేజ్ ఇక్కడ మెయింటైన్ చేసి చూసుకోవచ్చు. వర్చువల్ ర్యామ్ నేను అంత కన్సిడర్ చేసుకోను, చెప్తున్నా కదా. అండ్ అల్ట్రా గేమింగ్ ఎక్స్పీరియన్స్, సో గేమింగ్ మోడ్ కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ 4D వైబ్రేషన్ డ్యూయల్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ వివిడ్ డిస్ప్లే, ఇది 120 Hz ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. అండ్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే మెన్షన్. డస్ట్, షాక్, వాటర్ అండ్ టెంపరేచర్స్ హై అండ్ లో రెండింటి కూడా టెస్టింగ్ చేసిరు అనేసి అయితే మెన్షన్ చేస్తారు. ఇక్కడ కెమెరాస్ కూడా 50 MP ఏ మెయిన్ కెమెరా వస్తుంది. ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్ 2 MP ఒకే మోడ్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ ఫ్లాష్ అండ్ ఒకటి రింగ్ లైట్ లాంటిది అయితే తీసుకొచ్చారు బై. అండ్ ఆల్సో ఏఐకి సంబంధించిన ఫీచర్స్ ఇక్కడ మెయింటైన్ చేస్తారు. శాంపుల్స్ చూసుకోవచ్చు ఇక్కడ మీరు. వీడియోకి సంబంధించింది ఫన్ టచ్ వస్తుంది బేస్డ్ ఆన్ Android 15 అండ్ మంచి అప్డేట్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఓవరాల్గా పర్లేదు, బాగుంది. అండ్ ఆల్సో సర్కిల్స్ సర్చ్ ఫీచర్, ఏఐ స్క్రీన్ ట్రాన్స్లేషన్స్, ఇవన్నీ ఏఐకి సంబంధించిన ఫీచర్స్ కూడా ఇంక్లూడెడ్ ఉన్నాయి. సో ఇంత మంచి ఫీచర్స్ వస్తున్నాయి కానీ ప్రైస్ ఎంత ఉండొచ్చు అని అంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్లో 14,000 వస్తుంది స్మార్ట్ ఫోను. ఇక్కడ నేను బేస్ వేరియంట్ సెలెక్ట్ చేసిన 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ 14,000 వస్తుంది. అదే 8GB ర్యామ్ వేరియంట్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తే 15,000 వస్తుంది. అండ్ అదే 250GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే మాత్రం మీకు 17,000 వస్తుంది. నేను అంటే ఒకటే మాట, బేస్ వేరియంట్ సరిపోతుంది 8GB ర్యామ్ బేసిక్ యూజర్స్కి అయితే. అండ్ మర్చిపోయిన కలర్ చూసుకుంటే ఇది ప్రాంటమ్ పర్పుల్ అండ్ ఆల్సో మరీన్ బ్లూ కలర్. ఇంతకుముందుకి హైలైట్ కూడా చూపించినాను. వన్స్ అగైన్ ఫ్లిప్కార్ట్లో కూడా ఆ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయనేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీకు బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ ఆఫర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది అక్కడ నుంచి కార్డ్ ఆఫర్స్ నుంచి పర్చేస్ చేస్తే. ఇక్కడ స్పెసిఫికేషన్స్కి అయితే వెళ్ళిపోదాం బై. సో స్పెసిఫికేషన్ చూసుకుంటే అఫీషియల్ వివో వెబ్సైట్లో ఉంది బై. ఇక్కడ IP64 రేటింగ్తో పాటు కూడా వస్తుంది. మినిట్ డైమెన్సిటీ ప్రాసెసర్ ఇక్కడ 2.5 GHz మీద ఉంటే కోర్స్, మిగతా 4 వచ్చేసి 2.0 GHz మీద ఉంటుంది. LPDDR4X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ అండ్ 6500 mAh బ్యాటరీ, 44 hours ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటంటే వెయిట్ మెరీన్ బ్లూ కలర్కి కొంచెం ఎక్కువ ఉంది, ప్రాంటమ్ పర్పుల్కి తక్కువ ఉందన్నమాట. అండ్ ఇక్కడ మెరీన్ బ్లూకి వచ్చేసి 208 grams, ప్రాంటమ్ పర్పుల్కి వచ్చేసి ఇక్కడ 204 grams పాటు కూడా వస్తుంది. అండ్ దాంతోపాటు థిక్నెస్లో కూడా కొంచెం చేంజ్ ఉంది. సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ చూద్దాం ఒకసారి పోర్ట్స్ చూసుకుందాము. ఇక్కడ స్మార్ట్ ఫోన్ యొక్క లెఫ్ట్ సైడ్ చూసుకుని సిమ్ స్లాట్స్ వస్తున్నాయి. రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, పవర్ బటన్లోనే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇంక్లూడ్ చేసేసారు అనమాట. కింద బాటంలో చూసుకుంటే మైక్, టైప్ సి పోర్ట్ అండ్ స్పీకర్స్. పైన మనకి మైక్ కానీ స్పీకర్స్ కానీ ఏమి ఇస్తలేరు. సో ఇక్కడ చూసుకోవచ్చు పైన స్క్రీన్ షాట్. సో అదొక్కటి మైనస్ అనిపించేటట్టు ఉంది. అండ్ డిస్ప్లే చూసుకుంటే మంచిది. LCD డిస్ప్లే వస్తుంది. ఫుల్ హెచ్డి రెజల్యూషన్ 6.7 inches డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ 393 pixels per inch తో పాటు కూడా వస్తుంది. 5G బ్యాండ్విడ్త్ మ్యాక్సిమం అన్ని కూడా కవర్ అయితే ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవన్నీ ప్రొవైడ్ చేసారు ఇక్కడ.
సెల్ఫీకి వచ్చేసరికి అయితే 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ 8 కాకుండా ఈ ప్రైస్ కార్డ్‌కి 12 గాని, 13 మెగాపిక్సెల్ ఇచ్చింటే బాగుండేది అనిపించింది గానీ, పర్లేదు 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ ఇది రియర్ సైడ్ వచ్చేసరికి అయితేనేమో 15 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ బొకే కెమెరాతో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీడియా కనెక్టివిటీని చూసుకుంటే 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మెన్షన్ 4K 1080p రికార్డింగ్ అని 30 fps ఉంటుంది బేసిక్ దానికి. కనెక్టివిటీ గురించి చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ విత్ వైఫై వస్తుంది, వైఫై 6 వస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.4, యూఎస్బీ 2.4. ఇక్కడ ఓటీజీ సపోర్ట్ ఉంది, అండ్ జీపీఎస్కి సపోర్ట్ ఉంది. ఎఫ్ఎం రేడియోకి కానీ ఎన్ఎఫ్సికి కానీ సపోర్ట్ అయితే లేదు. లొకేషన్కి సంబంధించి చూసుకుంటే జీపీఎస్, బైడూస్, గ్లోనాస్, గాలియోస్, క్యూజియస్తో పాటు కూడా వస్తుంది. ఇంపార్టెంట్ సెన్సార్స్ చూసుకుంటే అంబియంట్ లైట్ సెన్సార్ వస్తుంది, కలర్ టెంపరేచర్ సెన్సార్ వస్తలేదు, యాక్సిలరోమీటర్ సెన్సార్ వస్తుంది, ప్రాక్సిమిటీ సెన్సార్ వస్తుంది, ఈ కంపాస్, జైస్కోప్, ఇన్ఫ్రారెడ్ టైర్ బ్లాస్టర్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేస్తే మీకు బాక్స్లో ఏమొస్తుందంటే అవి స్మార్ట్ ఫోన్ వస్తుంది, గైడ్ డాక్యుమెంట్స్, కేబుల్, చార్జరు, సిమ్ ఇజెక్టర్ పిన్, ఫోన్ కేసు, ప్రొటెక్షన్ ఫిల్మ్ అయితే ప్రీ అప్లైడ్ వస్తుంది, వారంటీ కార్డ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి అనమాట. ఓవరాల్గా బాగుంది బై. అండ్ ఇక్కడ సార్ వాల్యూ కూడా చూసుకోవచ్చు, హెడ్కి ఎంత వస్తుంది, బాడీకి ఎంత వస్తుంది అనేసి అయితే ఇక్కడ పెట్టారు అనమాట. ఓవరాల్గా నాకు స్మార్ట్ ఫోన్ బాగానే ఉంది. బ్యాంక్ ఆఫర్స్ అప్లై చేస్తే 14,000కి ఇప్పుడు 14,000కి ఉంది. బ్యాంక్ ఆఫర్స్ అప్లై చేస్తే 13,000కి వస్తుంది కదా. 12,000కి వస్తే బాగుంటుంది అనేసి అయితే అనుకుంటున్నాను నేను. 12,000కి వాల్యూ ఫర్ మనీ బై. లేదు మీరు ఏమైనా స్మార్ట్ ఫోన్స్ ఏమైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే బై ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో అది కూడా ఒక ఆప్షన్ అయితే ఉంది. ఓవరాల్గా గుడ్ ఫోన్ అంటే బై పర్లేదు బాగుంది. ఏంటంటే ఒక డ్రాబ్యాక్ నాకు కనిపించింది ఏంటంటే బై కొన్ని ప్రీ ఇన్స్టాల్ యాప్స్ ఓల్డ్వేర్స్ ఉంటాయి కదా, అవన్నీ డిజేబుల్ చేసుకొని సెటప్ చేసేటప్పుడు కూడా ఒకసారి చూసి చెక్ చేసుకొని నోటిఫికేషన్స్ అవన్నీ కూడా డిజేబుల్ చేసుకుంటే మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు ఈ స్మార్ట్ ఫోన్ నుంచి. ఇది నా ఒపీనియన్ అండ్ నా రివ్యూ. బాగుంది, స్మార్ట్ ఫోన్ బాగుంది, తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్స్, ఇంత లాంగ్ వీడియో చూసిన వాళ్ళందరికీ. అండ్ ఫైనల్గా మీరేమనుకుంటారు స్మార్ట్ ఫోన్ గురించి, మీ ఒపీనియన్స్ ఏందని చదివే కింద కామెంట్ చేయండి. యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.